వెల్కమ్ బ్యాక్. భారతదేశం పాకిస్తాన్కు కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే భూభాగంలో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్లోని అనుపగఢ్లోని ఆర్మీ పోస్టులో ఆయన పాక్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే తన డీప్ స్టేట్ ద్వారా పాకిస్తాన్ ఉగ్ర నెట్వర్క్లకు ఆశ్రయం కల్పిస్తున్నది అని ఆయన అన్నారు. ప్రపంచ పటంలో కొనసాగించాలనుకుంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తప్పనిసరిగా ఆపాలని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈసారి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో చూపిన సహనాన్ని ప్రదర్శించబోమని ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని ఆపకపోతే ఆపరేషన్ సింధూర్ 2వ వర్షన్ ఎంతో దూరంలో లేదని తేల్చి చెప్పారు. ఈసారి పాకిస్తాన్ తన భూభాగంలో కొనసాగాలనుకుంటుందా లేదా అనేది ఆలోచించేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. పాకిస్తాన్ భూభాగంలో తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటే ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో చోటు ఉంచుకోవాలనుకుంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఆపాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, भाई गुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल द बेस्ट। जय हिंद। इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, भाई गुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल द बेस्ट। जय हिंद। సున్నితమైన సరిహద్దు ప్రాంతం నుంచి మాట్లాడిన జనరల్ ద్వివేది ఏ పరిస్థితికైనా భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న వైఖరి ఎంత తీవ్రమైందో ఆయన హైలైట్ చేశారు. ఇస్లామాబాద్కు ఆయన వ్యాఖ్యలు స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న ఉగ్రవాదాన్ని భారత్ అసలు సహించదని, అంతర్జాతీయంగాను భౌగోళికంగాను కొనసాగాలంటే పాకిస్తాన్ తన చర్యలను పునరాలోచించుకోవాలని సందేశాన్ని హెచ్చరించారు. ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇవ్వడానికే భారత్ కట్టుబడి ఉందని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది. ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించడం ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కొనసాగిస్తే మరోసారి మరింత శక్తివంతమైన ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని సంకేతం ఇచ్చారు. జనరల్ ద్వివేది ప్రకటనతో భారత్ సహనానికి కూడా పరిమితులు ఉన్నాయని, ఇకపై పాక్ చర్యలను సహించేది లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు.